ఒకప్పుడేమో మనం ఇటువంటి ఆహారాలు ఇవన్నీ తింటే లావైపోతారు, బూర్లు గారెలు తినకూడదు, అందులో విపరీతమైన బలం వచ్చేస్తుంది, ఇది అది అన్నారు. నెయ్యి తినకూడదు అన్నారు. అంతమంది వేద పండితులు కూర్చుని పుస్తకాలు లేవు చేతుల్లో, ఏమీ లేవు, అన్ని వేద మంత్రాలు ఎలా వల్లి వేస్తున్నారు, వేదంలో ఘనపాఠీలు ఎలా తయారయ్యారు, ఆ మాట కూడా మనకు పలకటం రాదే సగం సార్లు. ఆ వేద పండితులకు అంతటి జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నెయ్యిలో పరిశోధన చేసి చూడమనండి. ఈరోజు నెయ్యిలో జ్ఞాపక శక్తికి సంబంధించిన పాళ్ళు చాలా ఉన్నాయి. నెయ్యి తినకపోతే జ్ఞాపక శక్తి అంత బలంగా ఉండదు. అదేదో నెయ్యి తింటుంటే పక్కవాడు మన ఏదో అన్నాడని మనం అవమానపడిపోయి ఏం అవసరం లేదు. మన సంప్రదాయం అది మనం గర్వంగా చెబుతాం. 10 ఏళ్ల తర్వాత వాడే గోడ కొట్టిన బంతిలో మన దగ్గరికి వస్తాడు, ఒరే నాకు కూడా కొద్దిగా నెయ్యి వేయరా అంటాడు. వేయటమే గర్వంగా, అది మన గర్వం, అది నెయ్యి అనేది. అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు దానికి. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడకపోవటం వల్ల డి విటమిన్ రాకపోతే, కాస్త సహజమైన బెల్లంతో చేసిన పదార్థాలు తినకపోవటం వల్ల ఐరన్ లోపం వస్తుంది. డాక్టర్లు అందరూ మొత్తుకుంటున్నారు, ప్రాసెస్డ్ షుగర్ తినకండి, సహజమైన షుగర్ తినండి అన్న.